హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ బింగి. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో నేను మీకు టొమాటో పికిల్, టొమాటో ఊరగాయ ఎలా పెట్టాలి, ఎండలో ఎండబెట్టిన టొమాటోస్తో ఎలా ఊరగాయ పెట్టాలి అనేది నేను ఈ వీడియోలో కొలతలతో సహా చెప్తాను. స్కిప్ చేయకుండా చూసేయండి. నేనైతే ఒక 2 kgs టొమాటోస్ ఊరగాయ పెట్టానండి. ఫస్ట్ మనము నీట్గా వాష్ చేసేసుకొని టొమాటోస్ అన్నీ కూడా ఒక డ్రై క్లాత్ తీసుకొని తుడిచి పెట్టేసుకోవాలి, అస్సలు చెమ్మ లేకుండా. ఒక 10 to 15 minutes ఈ టొమాటోస్ని అన్నిటినీ కూడా బాగా ఆరనివ్వాలి. ఆరాక ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఒక డబ్బాలో వేసేసుకోవాలి. తర్వాత మనము ఈ పీసెస్కి ఉప్పు యాడ్ చేసుకోవాలి, రాళ్ళు ఉప్పే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఉప్పు అయితేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే 1 kg టొమాటోస్కి 200 grams సాల్ట్ అయితే తీసుకోవాలి. నేను 2 kgs తీసుకున్నాను కాబట్టి 400 grams సాల్ట్ తీసుకున్నాను. ఒక గ్లాస్ పెట్టుకొని ఆ గ్లాస్తో కొలత వేసుకొని ఉప్పు వేసాను అనమాట. ఇలా మూత పెట్టేసి ఒక 3 days వరకు ఆ టొమాటో పొక్కుల్ని అలాగే బాగా ఊరనివ్వాలి. ఈలోపు మనము ఒక 200 grams, 1 kgకి 200 grams చింతపండు తీసుకొని అందులో ఎలాంటి పీస్ కానీ సీడ్స్ విత్తనాలు కానీ లేకుండా నీట్గా తీసేసుకోవాలి పక్కకి. ఇలాగా పెట్టుకున్న తర్వాత ఈ టొమాటోస్ ఉంటాయి కదా, మనం కోసిపెట్టిన ముక్కలు, ఇవి ఇలా ఊరుతూ ఉంటాయి 3 days. వీటిని మనము డైలీ మార్నింగ్ ఒకసారి చూసి తిప్పి పెట్టుకుంటూ ఉండాలన్నమాట. తిప్పి పెట్టుకుంటూ అంటే ఎండలు ఎక్కువగా కనుక ఉంటే ఒక 2.5 day 2 days ఊరినా సరిపోతుంది, లేదంటే 3 days ఊరాలి బాగా. ఇట్లా బాగా ఊరిన తర్వాత చూసారా వాటర్ ఎట్లా వచ్చేసిందో, వాటర్ బాగా ఫుల్గా వచ్చేసింది. సో ఇంకా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే థర్డ్ డే ఈ వాటర్ అంతా కూడా గట్టిగా ఇట్లా టొమాటో పొక్కు ఉంటుంది కదా, అదంతా కూడా మనం గట్టిగా ఇట్లా పిండేసుకోవాలి. ఎంత వీలైతే అంత గట్టిగా పిండేసుకోవాలి. పిండేసుకున్న ఈ పొక్కులన్నింటినీ ఒక సైడ్ పెట్టేసుకోవాలన్నమాట, ఒక ప్లేట్లో. వీలైతే సెకండ్ టైం కూడా గట్టిగా పిండేసుకొని ఏదైనా ఒక ఇట్లా ప్లాస్టిక్ కవర్ కానీ ప్లేట్లో కానీ నీట్గా వాష్ చేసుకొని చెమ్మ లేకుండా ఉండేలాగా చూసుకొని ఎండబెట్టేసుకోవాలి. అవి కూడా 3 days ఎండకి బాగా ఎండాలి. ఈలోపు మనం ఏం చేయాలంటే ఈ టొమాటో రసం ఉంది కదా, ఆ రసంలో మనము విత్తనాలు లేకుండా బాగా చింతపండులా ఒలిచి పెట్టుకున్నాం కదా, ఈ చింతపండునంతా కూడా ఇందులోకి వేసేసి ఈ వేసేసిన చింతపండు కూడా ఊరుతూ 3 days ఈ చింతపండు ఊరుతూ ఉంటుంది. ఒకేసారి టొమాటో పొక్కులు ఉన్నాయి కదా, అవి కూడా ఎండలో ఎండుతూ ఉండాలన్నమాట. డైలీ మార్నింగ్ ఒకసారి ఈ టొమాటో రసాన్ని కూడా మనము ఒక 5 minutes అట్లాగా ఎండలో పెట్టి మళ్ళీ తీసి ఇంట్లో పెట్టేసుకుంటూ ఉండాలి. సో ఇట్లాగా చూసారా 2 kgs టొమాటో అన్నమాట. ఇదంతా కూడా ఎండాక ఇట్లా అయింది. సో థర్డ్ డే ఏం చేయాలి అంటే ఫస్ట్ మనము కొన్ని మెంతులు, కొంచెం ఆవాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకొని దాన్ని అంతా కూడా మెత్తగా పౌడర్ లాగా పట్టి పెట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఊరగాయలోకి ఈ పొడి చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే 1 kg టొమాటోస్కి 200 grams కారం తీసుకోవాలి. మనం ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం స్పైసీ ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సో ఇట్లా ఈ థర్డ్ డే చింతపండు అంతా ఊరింది కదా, ఈలోపు బాగా ఎండిన టొమాటో పొక్కులు ఉన్నాయి కదా, వీటన్నిటినీ కూడా మనం మిక్సీకి వేసుకొని మెత్తగా పౌడర్ లాగా మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ పౌడర్ లాగా మెత్తగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ టొమాటో పౌడర్ని అలాగే మనం టొమాటో రసంలో చింతపండు నానబెట్టాం కదా, ఆ చింతపండుని, ఈ కారము, ఈ టొమాటో పౌడరు 3 వేసి
కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకోవాలి. మధ్య మధ్యలో మనం సాల్ట్ కూడా చూసుకుంటూ ఉండాలి. అట్లాగా కొంచెం సాల్ట్ కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మొత్తం పట్టేసుకున్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చింతపండు కలిపిన తర్వాత మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. ఈ పేస్ట్ లాగా అయిపోయిన ఈ ఊరగాయనంతా కూడా మనము వేరే బౌల్లోకి తీసి పెట్టేసుకోవాలి. తీసి పెట్టుకున్న తర్వాత ఇంకా ఈ ఊరగాయలోకి తిరుగుమాత ఎలా వేసుకోవాలి అంటే, ముందుగా ఆయిల్ మనము ఒక ప్యాన్లో పోసుకొని బాగా వేడెక్కనివ్వాలి ఆయిలు. ఇందులోకి కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం పచ్చిశనగపప్పు, కావాలంటే కొంచెం మినపప్పు, అలాగే తెల్లగడ్డ పొట్టు తీసి పెట్టుకోవాలి. తెల్లగడ్డకి బాగా పొట్టు తీసి పెట్టుకొని, అలాగే ఎండుమిరపకాయలు కొన్ని, ఇవన్నీ కూడా తీసుకొని మనం ఆయిల్ బాగా హీట్ చేసి పెట్టుకుంటాం కదా, బాగా హీట్ చేసి పెట్టుకున్న ఆయిల్లోకి మనం ఏం చేయాలంటే ఇవన్నీ కూడా కొంచెం స్టవ్ ఆఫ్ చేశాక వేయాలన్నమాట. ముందే వేసేసామంటే ఇవి బాగా మాడిపోతాయి. స్టవ్ ఆఫ్ చేశాక వేస్తే మాడిపోకుండా వేగుతాయన్నమాట. ఇట్లా వేగిన ఇదంతా కూడా మనము బాగా చల్లారనివ్వాలి. మొత్తం ఫుల్లుగా బాగా చల్లారిపోయాక అప్పుడు మనం ఊరగాయలో ఈ ఆయిల్ అంతా కూడా వేసుకొని, అలాగే మెంతులు, ఆవాల పొడి ఉంది కదా, అది కూడా వేసుకొని కలబెట్టేసుకోవాలి. అంతేనండి, టొమాటో ఊరగాయ రెడీ అయిపోయింది. ప్రాసెస్ కొంచెం కష్టంగా ఉన్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఈ కొలతలతో ఊరగాయ కనుక పెట్టారంటే చెడిపోదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.